నమస్తే పబ్బన్న. నమస్తే అమ్మా. ఏం భోజనాలు ఈరోజు? సంగటి, తెల్లన్నము, ముల్లంగి సాంబారు, బెన్స్ తాలింపు, వెంకటేశ్వర ప్రసాదము, మజ్జిగ, రసము, తాంబూలము, అప్పలము, అంటిపండు, మంచినీరు. ఇదండి ఈరోజు మన భోజనాలు. ఇంకా అక్కడ బోండా అని చెప్పాను కదా, తన పేరు పద్మనాభం అనమాట. ముద్దుగా మేము బోండా అని పిలుస్తాము. ఇంకా అలాంటి వాళ్ళని చూసి మీలో కొంతమంది అమ్మ వాళ్ళు బాగానే ఉన్నారు కదా, బయట ఏదైనా పనులు చేసుకొని బతకచ్చు కదా అన్నట్లుగా. బయటే ఎందుకు చేయాలండి, ఆశ్రమంలో కూడా పనులు చేయొచ్చు కదా. అవునా కదా, ఆశ్రమంలో కూడా పనులు ఉంటాయి కదా. తనకి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉండడం వల్ల ఇక్కడ వచ్చి మన ఆశ్రమంలో వంట పనులకి హెల్ప్గా, అదేవిధంగా ఆవులు చూసుకోవడము, అన్ని పనులు కూడా హెల్ప్గా ఉంటూ మన ఆశ్రమంలో ఆశ్రమవాసిగా కూడా ఉంటూ ఈ రకంగా ఉన్నాడనమాట. అర్థం చేసుకోరు, ప్రతిదాని క్వశ్చన్ చేస్తారు. ఆశ్రమంలో ఊరికే వచ్చి ఎవరైనా ఉంటారండి పాపము, టైం పాస్కుంటారా? కాదు కదా, వాళ్ళకు కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా బాగుండే వాళ్ళని కూర్చోపెట్టుకొని సాకాల్సిన అవసరం నాకు లేదు కదండి. దాని ద్వారా పుణ్యం ఏం రాదు కదా. అవునా కదా, మీరేమంటారు?